మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. చాలామంది ఆయా వ్యక్తుల యొక్క గమనములను గురించి ఒకరు వస్తే లేక ఒకరు వెళితే ఏదో మంచి జరుగుతుంది లేక ఏదో చెడు జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. చాలామంది వ్యాపారస్తులు చెబుతూ ఉంటారు, మీరు బోణి చేస్తే లేక మీరు మొదట సరుకులు కొంటే ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి సరుకు అంతా చాలా త్వరగా అయిపోతుంది అని అంటూ ఉంటారు. కొంతమంది పలానా వ్యక్తి ఎదురొస్తే మేము వెళుతున్నటువంటి కార్యం మాకు శుభం జరుగుతుంది, వ్యవహారము సరళంగా జరుగుతుంది అని చెప్పేసి వారు నమ్ముతూ ఉంటారు. ఇది సర్వసాధారణంగా మనము చూస్తున్నటువంటి సంగతి. అది ఎంతవరకు వాస్తవమో దాన్ని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ మెట్టుకు లేఖన భాగాల్లో ఒక వ్యక్తిని గురించి, ఒక శతాధిపతి, ఒక ధర్మోపకారి, దేవుని యందు భయభక్తులు కలిగిన కొర్నేలి అనేటువంటి ఒక ఆయన ఇటలీ పటాలంలో రోమా సామ్రాజ్యంలో ఆయన ఒక శతాధిపతిగా పనిచేస్తూ తను రక్షించబడి తను దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మకార్యాలని జరిగిస్తూ తన కుటుంబాన్ని, తన బంధువులను, తన స్నేహితులను రక్షించుకునేటువంటి ఉదాంతాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పేతురు గారు ఆ శతాధిపతి ఇంటికి రావడము అనేటువంటిది ఆ శతాధిపతి శుభదాయకంగా అది తనకు తన కుటుంబానికి ఎంతో గొప్ప మేలును జరిగించినటువంటి ఆ సంగతిగా దాన్ని ఆయన అభివర్ణిస్తూ ఉన్నాడు. లేఖన భాగాల్లో అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 33, 34, 35 వచనాల్లో ఈ భాగము మనకి కనబడుతుంది. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పేతురు గారిని దేవుని యొక్క ఆజ్ఞ మేరకు శతాధిపతి ఆయన ఇంటికి పిలిపించుకున్నాడు. పేతురు గారు ద్వారా ఆయనకు, ఆయన ఇంటి వారికి, ఆయన బంధువులకు, ఆయన స్నేహితులకు, ఆ ఇంట్లో కూడిన వారందరి యొక్క జీవితాలకి ఎంత గొప్ప ఆశీర్వాదము కలిగిందో ఆ చరిత్ర మనకి తెలియచేయబడతా ఉంది. కనుక ఆయన అంటా ఉన్నాడు, నీవు వచ్చినది మంచిది. అపోస్తుల కార్యాల గ్రంథము చాలా విశేషమైనటువంటి గ్రంథం. దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క దాసులు లేక అపోస్తలులు ప్రాముఖ్యంగా ఈ గ్రంథం అంతట్లో మనకి కనబడేటువంటిది పౌలు గారు, తర్వాత పేతురు, యాకోబు, తర్వాత యోహాను, స్టెఫను, ఫిలిప్పు, తర్వాత బర్నబా, కొర్నేలి, తిమోతి, లూదియా, సీలా, తీతు, అపోల్లో, పేస్తు, అగ్రిప్ప, లూకా, మార్కు, అననీయ, ఫెలిక్స్. ఈ వ్యక్తులందరూ కూడా ఈ గ్రంథంలో కనబడతారు. వారి మధ్యలో దేవుడు జరిగించినటువంటి పరిశుద్ధాత్మ కార్యములు ఈ యొక్క గ్రంథములో క్రోడీకరించబడ్డాయి. చరిత్రకారుడు, వైద్యుడు అనేటువంటి లూకా, థియోఫిలా అనేటువంటి ఒక చక్రవర్తికి ఆయన ఈ రాసిన ఈ చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలతో కూడినటువంటి గ్రంథాన్ని గిఫ్ట్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది వాస్తవంగా 2 భాగాలు. అందులో లూకా సువార్త మొదటి భాగం అయితే అపోస్తుల కార్యాల గ్రంథము 2వ భాగం. రాజుగారికి అంటే జరిగినటువంటి సంగతులను కళ్ళకు కట్టినట్టుగా దాన్ని వ్రాసి రాజుగారికి లేక చక్రవర్తికి ప్రజెంట్ చేసినటువంటి సందర్భాన్ని మనము చూస్తాం. 33వ వచనంలో చూస్తే, వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు
ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని కొర్నేలి పేతురుతోటి తెలియజేస్తూ ఉంటే, పేతురు గారు నోరు తెరిచి యేసు ప్రభువారి యొక్క శిలువ శ్రమ, మరణ పునరుత్థానాన్ని గురించిన సత్యాన్ని అన్యులైనటువంటి వారికి, కొర్నేలి ఇంటిలో ఉన్న ఆయన స్నేహితులు, ఆయన బంధువులు, ఆయనతో కలిసి పనిచేసేవారు, సో ఆయన ఎవరెవరు రక్షించబడాలి అని అనుకున్నాడో, సత్యాన్ని గుర్తించాలనుకున్నాడో వాళ్ళందరినీ పిలిచాడు ఆయన. సో వారందరికీ సత్యాన్ని గురించి పేతురు గారు ఆయన బోధిస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో 44వ వచనంలో మనం చూస్తే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగెను అని వ్రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు శతాధిపతి నీవు వచ్చినది మంచిది అని పేతురు గారితో చెప్తూ ఉన్నాడనంటే, శతాధిపతి తన కుటుంబం, తన యొక్క స్నేహితులు, తన బంధువుల యొక్క రక్షణను అపేక్షించినటువంటి వాడు. ఆ రక్షణలోనికి వారిని నడిపించడానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి సేవకుడు పేతురు. సో పేతురు గారు ఆహ్వానించబడ్డారు. పేతురు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధించినప్పుడు వారి యొక్క హృదయాలు తెరవబడినాయి. సత్యాన్ని వారు స్వీకరించగలిగిన రీతిగా వారు ఒప్పించబడ్డారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగాడు అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం శక్తి కలిగినటువంటిది. దేవుని యొక్క వాక్యము మనుషుల యొక్క జీవితాల్ని ప్రభావితం చేయగలిగిన వాక్యము. దేవుని యొక్క వాక్యం సుత్తి వంటిది. దేవుని యొక్క వాక్యం అగ్ని వంటిది. దేవుని యొక్క వాక్యం ఒక చాకలివాని సబ్బు లాంటిది. దేవుని యొక్క వాక్యము రాళ్లను సైతము కరిగింప చేయగలిగినది. దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యం అనేక మందికి త్రోవను చూపించేది. చీకట్లో అంధకారంలో ఉన్న వారిని వెలిగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. చాలామంది వచ్చినటువంటి వారు అన్యులు, వాళ్ళు వచ్చినటువంటి వారికి సత్యం తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యము వారి మధ్యలో ప్రకటించబడినప్పుడు వారి కన్నులు వెలిగించబడ్డాయి. వారు ఏ మార్గంలో ఉన్నారో, వారు ఏ త్రోవలో ఉన్నారో వారు గుర్తించగలిగారు. వారు గుర్తించగలిగి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి వారు మార్గంలోనికి నడిపించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఎంతో చక్కగా ఒప్పించినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ప్రియులారా ప్రకటించడం మంచిది. దేవుని యొక్క వాక్యము ప్రకటించేవారు ఉండడం మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు, దేవుని యొక్క సేవకులు మన ఇంటికి రావడం మనకి మంచిది అని నేను చెప్తూ ఉన్నాను. ఎవరైనా ఎదురొస్తే నీకు ఎంత మేలు కలుగుతుందో నాకు తెలియదు, కానీ ఒక దేవుని దాసుడు మన ఇంటికి వస్తే, దేవుని యొక్క వాక్యము మన ఇంట్లో ప్రకటించబడితే ప్రియులారా మనము మేలు పొందుతామని దేవుని యొక్క లేఖనాలను బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. కాబట్టి మీరు చేయనదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకొనవలెను. మీరు చేయనదంతయు చక్కగా జరగాలి అనంటే దేవుని వాక్యం మనకి కావాలి. దేవుని యొక్క వాక్యం మనం వినాలి. దేవుని యొక్క వాక్యము విని దాన్ని అనుసరించి, నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకోవాలి. నిబంధన వాక్యాలని అనుసరించి నడుచుకోవాలనంటే నిబంధన వాక్యాలు మనకు తెలియచేయబడాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించి నడుచుకోవాలంటే దేవుని వాక్యం మనకి ప్రదర్శించబడాలి. ఆ కార్యము దేవుని సేవకుని ద్వారా జరుగుతుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని సేవకుడు మన జీవితాలకి, మన కుటుంబాలకి, మన గ్రామాలకి, మన పట్టణాలకి మేలు జరిగించేవాడని లేఖన భాగాలని ఆధారంగా చేసుకుని నేను మనవి చేస్తున్నాను. కనుక దేవుని సేవకులను మనం గౌరవించాలి. చక్కగా వాక్యోపదేశం చేసేటువంటి వారు సన్మానానికి యోగ్యులు. వారిని మనము ప్రేమించాలి, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని ప్రోత్సహించాలి, వారిని బలపరచాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది 52వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథము 7వ వచనంలో,
సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమై ఉన్నవి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది వారి యొక్క జీవితాల్లో దేవుణ్ణి ఎరగకుండా ఉన్నవారు ఉన్నారు. మన చుట్టుపక్కల, మన యొక్క పొరుగు గ్రామాల్లో మనకు తెలిసిన వారు, మనకు తెలియని వారు, కోట్ల మంది ప్రజలు అన్యులుగా జీవిస్తూ ఉన్నారు, అంధత్వంలో జీవిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఎరుగిన వారుగా తమ యొక్క తనువు చాలిస్తూనే ఉన్నారు. ఈ ప్రత్యేక సమయంలో కొర్నేలి ఆత్మ నీకు నాకు మనకి ఉండాలి. దేవుని చేత కనికరించబడ్డాం మనం. కొర్నేలి అనేటువంటి ఆ శతాధిపతి దేవుని చేత కనికరించబడ్డాడు. ఆయనకున్న గొప్ప లక్షణాలని మనం గమనిస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ఆయన, అనేక మందికి ధర్మకార్యాలు చేసేటువంటి వ్యక్తి ఆయన, అనేక మంది కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఆయన. ఒక ప్రార్థనా పరుడు, అంతేకాదు ఆయన ఒక ధర్మోపకారి. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. కనుకనే తన కుటుంబ రక్షణ కొరకు, తన బంధువుల రక్షణ కొరకు, తన యొక్క స్నేహితుల రక్షణ కొరకు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, మనం కూడా ప్రార్థనా పరులంగా ఉన్నాం. ఎప్పుడైనా మన పిల్లల కొరకు, మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన రక్త సంబంధులు, మీరు లెక్క పెట్టుకోండి ఎంతమంది ఉన్నారో ఇంకా ప్రభువుకు దూరంగా జీవిస్తున్నవారు. కొర్నేలిలాగా ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? వారిని ఒక చోట సమకూర్చి దేవుని సేవకుని పిలిచి వారికి వాక్యం చెప్పిద్దాము అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడైనా కలిగిందా? వాక్యం చెప్తుంది, దేవుడు ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మనకి దృష్టాంతంగా ఈ సన్నివేశాన్ని మన ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఇది రక్షించబడి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మన యొక్క బాధ్యత. సువార్త ప్రకటింప చేయాలి. మన ప్రియులకు, మన బంధువులకు, మన స్నేహితులకి సువార్త ప్రకటింప చేయాలి. నీవు కాకపోతే, నేను కాకపోతే, మనం కాకపోతే ఎవరు మన బంధువుల కొరకు ఆలోచన చేస్తారు? ఎవరు మన బిడ్డల కొరకు ఆలోచన చేస్తారు? రక్షించబడినటువంటి మనము కాకపోతే ఎవరు నశించిపోతున్నటువంటి వారి కొరకు ఆలోచన చేస్తారు? కొర్నేలి ఆ రకంగా ఆలోచన చేసి దైవజనుని తన ఇంటికి పిలిచాడు. అంటే ఉన్నాడు, నీవు వచ్చినది మంచిది. చాలామంది దేవుని సేవకులు వారి గృహాలకు వస్తే ఈయన ఈ టైంలో వచ్చాడేంట్రా, లేక ఈయన వచ్చాడు సో ఈయనకి ఏదో కానుక ఇవ్వాలి, లేదంటే ఏదో కానుకను ఆశించి వచ్చాడు. చాలామంది అది దురాభిప్రాయం అని అంటాను నేను. అది మంచి అభిప్రాయం కాదు. ఒక దేవుని సేవకుడు మన ఇంటికి రావడం మనకు ఆశీర్వాదం. ఒక దేవుని సేవకుడు ఒక గ్రామానికి రావడం ఆ గ్రామానికి ఆశీర్వాదం. ఒక దేవుని సేవకుడు ఒక పట్టణానికి వెళ్ళడం ఆ పట్టణానికి ఆశీర్వాదమని నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సేవకుడిని మన ఇంటికి పిలుస్తాం. మన బంధువులకు, మన స్నేహితులకు, మన రక్త సంబంధులకు వారిని సమకూర్చి సువార్త కార్యక్రమాన్ని వారి ముందు ఉంచుదాం. ఎన్నో ఫంక్షన్లు చేస్తాం, మనం 1000 రూపాయలు ఖర్చు పెడతాం, లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. కొన్ని సందర్భాల్లో కేవలము డెకరేషన్కే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన వారు ఉన్నారు. నేనంటాను, మన కుటుంబ రక్షణ కొరకు, మన స్నేహితులు, మన బంధువులు, రక్త సంబంధుల రక్షణ కొరకు ఒక చిన్న కార్యాన్ని మనం చేద్దాం. వారిని సమకూర్చి దేవుని వాక్యాన్ని వారికి వినిపిద్దాం. అదే సమయంలో చాలా గ్రామాలు వారు అంటూ ఉన్నారు, అయ్యా మాకు ఒక సేవకుడిని పంపించండి, మా గ్రామాలు దీవించబడాలి, మేము ఆశీర్వదించబడాలి, మాకు మంచి జరగాలి, మాకు శుభం జరగాలి, వేడుతూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు, ఒక సేవకుడిని మా దగ్గరికి పంపించండి అని. చాలామంది యవనస్తులు వారు తమను సేవకు సమర్పించుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. సో నీవు నేను మన కుటుంబాలు దేవుని చేత దీవించబడ్డాం. కొర్నేలి వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. కొర్నేలి వలె ప్రార్థనా పరులంగా ఉన్నాం, ధర్మకార్యాలు చేసేవారంగా ఉన్నాం. ఒక సేవకుడిని ఒక గ్రామానికి పంపించి మన ద్వారా ఆ గ్రామానికి మంచి చేయగలిగితే అది మనకెంతో దీవెన. ఒక గ్రామాన్ని ప్రభు దగ్గరికి నడిపించగలిగితే అది మనకెంతో ఆశీర్వాదం. మనకున్న భక్తి మన మట్టుకు కార్యసాధకంగా ఉంటే అది సరిపోదు. దేవుడు దాన్ని కాదు కోరుకుంటా ఉన్నాడు. కొర్నేలి వలె మన కుటుంబం రక్షించబడాలి, మన బంధువులు, మన స్నేహితులు రక్షించబడాలి, మన గ్రామాలు రక్షించబడాలి, మన ఇరుగు పొరుగు గ్రామాలు రక్షించబడాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇది ప్రభు యొక్క చిత్తం.
ఈ గొప్ప ప్రణాళికలో నీవు నీ కుటుంబం పాలు పంపులు పొందితే అదెంతో దీవెన. అది నీకు మంచి. ఒక దేవుని సేవకుడు నీ ఇంటికి వచ్చినా నీకు మంచి. ఒక దేవుని సేవకుడిని నువ్వు ఒక గ్రామానికి పంపించినా అది నీకు మంచి. ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దున్నమాడని బీడు భూములు ఎన్నో ఉన్నాయి ప్రభు. ఎన్నో గ్రామాలు బీడు పడిపోయి ఉన్నాయి, సువార్త అందకుండా ప్రభు. నాయన, మీరు మాకు సువార్తను అందించారు, అందింపజేశారు. మేము రక్షించబడ్డాం, నీ చేత దీవించబడ్డాం. నీ యందు భయభక్తులు కలిగిన వారంగా, నీ త్రోవల్లో నడుస్తున్న వారంగా ఉన్నాం. కానీ చాలాసార్లు బీడు పడిపోయినటువంటి భూముల కొరకు, మనుషుల కొరకు మేము ఆలోచించలేకపోతున్నాం నాయన. మా ఇంటికి వచ్చి మాకు సువార్త ప్రకటించిన సేవకుడు మాకు మేలు చేసినట్టుగా ప్రభువా, ఒక సేవకుడిని మేము ఒక గ్రామానికి పంపించడానికి నీ కృప అనుగ్రహించండి. ఈ మాటలు వింటున్నటువంటి నీ చేత దీవించబడినటువంటి మా ప్రియులు నాయన, ఆ క్రమంలో నాయన ప్రేరేపించబడడానికి మీ కృప అనుగ్రహించండి, వారిని బలపరచండి. ఎన్నో గ్రామాలు ఎదురు చూస్తూ ఉన్నాయి ప్రభువా, సువార్త లేని గ్రామాలు. సహాయం చేయండి. అనేక మందిని మీరు లేవనెత్తండి ప్రభు. అనేక గ్రామాలు సవార్థీకరించబడడానికి, అనేక మంది పేతురులు అనేక గ్రామాలకి పంపించబడడానికి మీ కృపా సహాయం అనుగ్రహించండి. మహిమ పొందండి. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన స్తుతించి వేడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.